అయ్యేసరికి 18,000 లీడ్లో ఉన్నారు రఘురామరాజు. దాదాపు 50,000 వరకు మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ఓకే. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే గడిచిన 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు ఒక 30 వరకు ఉన్నాయి. కురుపాం, బొబ్బిలి, పాడేరు, ప్రతిపాడు, కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, పద్వేల్, కడప, రైల్వే కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూర్, ఆళ్లగడ్డ, నందికొట్కూర్, కర్నూలు, పాణ్యం, నంద్యాల, కోడుమూరు, ఆలూరు, పీలేరు, చంద్రగిరి, జీడి నెల్లూరు, పూతలపట్టు. వీటిల్లో ఇప్పుడు మనకు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 మినహా మిగతా అన్నిట్లోనూ టీడీపీ ఆధిక్యంలో ఉంది. 5-6 మినహాయిస్తే ఆల్మోస్ట్ మెజారిటీ 20 సీట్ల వరకు టీడీపీ ఆధిక్యంలో ఉంది. అంటే ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి సిగ్నల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఏదైతే 2 దశాబ్దాలుగా గతంలో కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ ఏర్పడిన తర్వాత వైసీపీ కావచ్చు గెలుస్తూ వచ్చినటువంటివి ఈ స్థానాలు వారికే కంచుకోటలా మిగిలినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీటలు వారుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందులో చిత్తూరు జిల్లాలోనే చూస్తే పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు, చంద్రగిరి, తర్వాత పొంగనూరు, పీలేరు, ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో అటు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ అన్ని స్థానాల్లో కూడా టీడీపీ గెలవబోతున్నటువంటి పరిస్థితి. ఇక కడపల విషయానికి వస్తే పులివెందల సంబంధించి, జమ్మలమడుగు సంబంధించి క్లారిటీ రావాలి. మిగిలినటువంటి ఏదైతే మనకున్నటువంటి మైదుకూరు కావచ్చు, అట్లనే అక్కడ మరొక స్థానం ముఖ్యంగా చూస్తే కడప టౌన్లో 10,000 దాటింది ఇప్పటికే ఆధిక్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. సో అక్కడ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరులో ప్రస్తుతానికైతే వెనకంజలో కొంత అటు ఇటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంతనూతలపాడు, ఎర్రగొండ్లపాలెం, గుంటూరు ఈస్టు, తర్వాత మంగళగిరి, తిరువూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, కురుపాం, బొబ్బిలి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా గతంలో కొన్ని దశాబ్దాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవని చోట కూడా ఈసారి జెండా పాతబోతోంది. దీన్ని బట్టి చూస్తే ఒక సునామీ మాత్రం సృష్టించారు. ఒక ల్యాండ్స్కేప్ విక్టరీ ఖచ్చితంగా కూటమికి లభించబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం వస్తున్న నెంబర్ ప్రకారం చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, టీడీపీ కూటమి లీడ్స్ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 155 స్థానాల్లోకి దగ్గరగా కూటమి అభ్యర్థులు ఆధిక్యతలోకి వెళ్లారు. వైసీపీ 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. రాయలసీమలోనైతే వైసీపీ పూర్తిగా చేతులు తీసిన పరిస్థితి. 4-5 స్థానాల్లోనే 52లో 4-5 స్థానాల్లోనే రాయలసీమలో కాస్త ఆధిక్యతలో ఉన్నారు. మిగతా అన్నీ కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీ 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే వైసీపీ కేవలం 2 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. అలాగే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాల్లో, బీజేపీ 7 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. ఎంఐఎం 1 స్థానంలో, బీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నట్టుగా ఇప్పటివరకు వస్తున్న ఆధిక్యతలు మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి దాదాపు 290 స్థానాల ఆధిక్యతలో కంఫర్టబుల్ ఆధిక్యతలోకి వెళ్ళింది. అనుకున్న నంబర్ సాధించకపోయినా కంఫర్టబుల్ ఆధిక్యతలోకి వెళ్ళింది. అయితే ఊహించిన విధంగా కాంగ్రెస్ కూటమి కూడా 225 సీట్లకు పైగా ఆధిక్యతలోకి వస్తూ బలమైన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉండడానికి అవసరమైన స్థానాలని సాధించబోతోంది. ఇక మనం వీటితో పాటు ఈ అంశంలో వీటి మీద మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారిది ఇవాళ పుట్టినరోజు. ఆయనకి శుభాకాంక్షలు చెబుతాం. జీవీ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు వద్దులే సార్, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రైట్. బీజేపీ అధికార ప్రతినిధి యామిని గారు అండ్
జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు.